జేఎన్టీయూహెచ్ అభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తే యూనివర్సిటీని మరింతలా తీర్చిదిద్దుతామని ఉపకులపతి కిషన్ కుమార్ రెడ్డి అన్నారు. జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవ సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాష్ట్ర యూనివర్సిటీలకు ఫండింగ్ సమస్యలు ఉండటం వాస్తవమని పేర్కొన్నారు. ఛాలెంజింగ్ జాబ్ మార్కెట్లో ఎంప్లాయబిలిటీ కాకుండా స్టార్ట్ అప్రాల్ జర్నీ ప్రోత్సహించేలా చూస్తున్నామని అన్నారు. 50 ఏళ్లుగా లీజ్ స్థలంలో నిర్వహించబడుతున్న వర్సిటీకి సొంత స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీ ఈ ముందు 3 సంవత్సరాల్లో నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే సప్లై సైడ్ రీసెర్చ్ బదులుగా డిమాండ్ సైడ్ రీసెర్చ్, దానికి టైఫాక్ డాక్యుమెంట్ అనేది ఉంది. టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది దేశం రీసెర్చ్ అని ఆ డాక్యుమెంట్ ఆధారపడి 2035 విజన్ డాక్యుమెంట్ ఉంది. దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి చేయవచ్చు. ఛాలెంజింగ్ జాబ్ మార్కెట్లో ఎంప్లాయబిలిటీయే కాకుండా మేము స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నాం.